హలో అండి, ఈరోజు అందరికీ ఫేవరెట్ అయిన చికెన్ దమ్ బిర్యానీ నేను ఎలా చేస్తానో మీకు చూపించబోతున్నాను. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ని నేను రెడీగా పెట్టుకున్నాను. ఇంకా చికెన్ కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే పుదీనా, కొత్తిమీర, జింజర్, గార్లిక్ కలిపి పేస్ట్ లాగా చేస్తాను. అలా చేసి మనం బిర్యానీలో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. ఇందులోని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో మ్యారినేషన్ కోసం కర్డ్ వేసుకొని నెక్స్ట్ 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. దానికి సరిపడా స్పైసెస్ వేసుకుంటున్నాను. సో సాల్ట్ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. నేను ఇక్కడ 4 కాజు అయితే యాడ్ చేసుకుంటున్నాను, అది ఆప్షనల్ మాత్రమే. నెక్స్ట్ ఇంకా బిర్యానీ స్పైసెస్ ఒక్కొక్కటిగా ఈ మ్యారినేషన్ కర్డ్లో వేసుకోవాలి. ఇక్కడ నేను బౌల్స్లో చూపించడానికి చాలా స్పైసెస్ తీసుకున్నాను, కానీ ఇక్కడ నేను తీసుకున్న 1 kg చికెన్కి ఇంకా రైస్కి కలిపి ఎంత అయితే క్వాంటిటీస్ పడతాయో అంత మాత్రమే నేను వేసుకుంటున్నాను. ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే కొంచెం స్పైసీగా వస్తుంది. స్పైసీగా తినే వాళ్ళకి నచ్చుతుంది. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కదా. నెక్స్ట్ 3 చిల్లీస్ని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ మనం ఇందులో బిర్యానీ మసాలాని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా యాడ్ చేసుకోవడం వల్ల మన బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇదైతే స్టార్టింగ్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా పుదీనా పేస్ట్, అది వేసుకున్నాను. ఇంకా జింజర్ గార్లిక్ కూడా ఇందులోనే కలిపి గ్రైండ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాను కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఏ ఆయిల్లో అయితే ఫ్రై చేశానో ఆ ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ యూస్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఆయిల్ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇది హోమ్ మేడ్కి. దీన్ని కొద్దిగా కరిగించి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను మ్యారినేషన్కి మాత్రం. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్తో కానీ లేదంటే విస్కర్తో కానీ మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో చికెన్ని ఒక 1 kg చికెన్ని వాష్ చేసి తీసుకోవాలి. నేను తీసుకున్న చికెన్లో బోన్ పీసెస్ కూడా ఉన్నాయి. ఇంకా చికెన్ మొత్తం వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా అన్నీ బాగా మిక్స్ చేసుకొని మనం మిక్స్ చేసేటప్పుడు ఆయిల్ కూడా వేసాం కదండి, సో ముక్కకి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఆ మసాలాస్ కూడా బాగా కోట్ అవుతాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఆ తర్వాత దమ్ బిర్యానీలోకి రైస్ చేసుకోవడం కోసం వాటర్ తీసుకొని అందులో స్పైసెస్ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి. సో ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా మంచిగా ఈ వాటర్ మరిగే వరకు వచ్చిన తర్వాత ఆ ఫ్లేవర్ మొత్తం వాటర్కి పడుతుంది. అప్పుడు మనం రైస్ వేసుకోవాలన్నమాట. సో ఈ వాటర్ మరిగేటప్పుడే ఇందులో మనం సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా అంటే మనకి టేస్ట్ చేస్తే సముద్రపు వాటర్ ఎంత ఉప్పగా ఉంటాయో అంత సాల్ట్ ఉండాలన్నమాట వాటర్. ఇందులో కొంచెం నెయ్యి, నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే మనకి రైస్ బాయిల్ అయ్యేటప్పుడు మెతుకులు ఒక్కొక్కటి అతుక్కుపోకుండా రైస్ పొడిగా వస్తుంది. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగానే నానబెట్టి పెట్టుకున్న 3/4 కిలో బిర్యానీ రైస్ని ఈ వాటర్లో వేసుకొని ఒక 70% బాయిల్ చేసిన తర్వాత వాటర్ని మనం ఫిల్టర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొచ్చి
మనం దమ్ ఎందులో అయితే పెట్టుకుందాం అనుకుంటున్నానో అందులో నేను చికెన్ని వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను అడుగున. వీటిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని స్ప్రింకిల్ చేసుకోవాలి. వాటిపైన కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా లీవ్స్ కూడా వేసుకొని ఆ తర్వాత అందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకోవడం వల్ల చికెన్ అడుగున కొంచెం ఫ్రై అవ్వడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. అడుగంటిపోకుండా మాడిపోకుండా మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత పైన మనం ఫిల్టర్ చేసి వాటర్ ఫిల్టర్ చేసి పెట్టుకున్న రైస్ ఒక 70% బాయిల్ చేసుకున్నాం కదండి, దాన్ని మనం ఈ చికెన్ పైన వేసుకున్నాము దమ్ చేసుకోవడం కోసం. ఇలా లేయర్స్గా వేసుకున్న తర్వాత ఒక్కొక్క లేయర్కి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే మనకి రైస్ మధ్యలో ఆ ఫ్లేవర్ దిగుతుందన్నమాట. ఇంకా కొద్దిగా టేస్ట్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ కన్నా నెయ్యి ఎక్కువ యూస్ చేస్తున్నాను, హెల్దీ కాబట్టి. ఇంకా మిగిలిన రైస్ కూడా ఇంకొక లేయర్గా వేసేసుకొని దానిపైన మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా స్ప్రింకిల్ చేసేసుకొని ఇంకా మిగిలిన నెయ్యి మొత్తం కూడా నేను ఎంత అయితే నెయ్యి తీసుకున్నానో అంత నెయ్యి మొత్తం నేను వేసేసుకున్నాను. ఎందుకంటే నెయ్యి ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. సేమ్ వే మనకి ఆయిల్ ఎక్కువ యూజ్ చేయట్లేదు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆయిల్ కన్నా ఇంకా నెయ్యి నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇది హోమ్ మేడ్ కాబట్టి మనకి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్దీయే కాబట్టి మనం హ్యాపీగా తినొచ్చు. సో ఈ విధంగా గీ మొత్తం వేసేసుకొని దమ్ పెట్టుకుందాము. ఇంకా ఇంకొకటి ఏంటంటే నేను మసాలా కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాను. బిర్యానీ మసాలా అని చెప్పాను కదా, స్టార్టింగ్లో మ్యారినేట్ చేయడానికి యూజ్ చేశాను. సో ఆ బిర్యానీ మసాలా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుంటే రైస్ పైన పీసెస్ మాత్రమే కాకుండా రైస్ కూడా బిర్యానీ ఫ్లేవర్ బాగా వచ్చి మనకి టేస్ట్ బాగుంటుంది. దమ్ చేసేటప్పుడు ఆవిరి బయటికి పోకుండా టిష్యూ పేపర్స్ కానీ సిల్వర్ ఫాయిల్ కానీ మనం కవర్ చేసుకొని పెట్టుకుంటే లోపల పీసెస్ ఇంకా రైస్ మంచిగా కుక్ అయిపోతాయి. సో అంతా రెడీ చేసుకొని మనం దమ్ పెట్టుకునే ప్రాసెస్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకొని తర్వాత 20 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 మినిట్స్ మనం రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత మనం మూత ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే రైస్ బాగా వేడిగా ఉంటుంది కదా, పీస్ ఏమైనా సరే మంచిగా లోపల కుక్ అయిపోయి మనకి చాలా స్మూత్గా టెక్స్చర్ అనేది వస్తుంది పీస్. ఇంకా రైస్ కూడా కలిపేటప్పుడు ముక్కలు అయిపోకుండా మనకి పొడిగా వచ్చేస్తుంది అన్నమాట. ఒక 15 మినిట్స్ మనం టైం ఇచ్చి తర్వాత కలుపుకుంటే. ఇప్పుడు రైస్ ఇంకా పీసెస్ మంచిగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి రైస్ చాలా పొడిగా వచ్చింది. అందుకే ఒక 15 మినిట్స్ మనం కుక్ చేసిన తర్వాత వదిలేస్తే రైస్ ఇలా పొడిగా వచ్చి పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ టెక్స్చర్ మనకు వస్తుంది. ఇంకా పీసెస్ అన్నీ కూడా మంచిగా కుక్ అయ్యాయి. సో ఇలా సింపుల్గా మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే రెడీగా పెట్టుకొని చేసుకుంటే మీకు చాలా సింపుల్గా ఈ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మేమైతే ఈ గుమగుమలాడే చికెన్ బిర్యానీని లాగించేస్తాం. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.